ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మన బీసీల ఆరోగ్య దైవం టైగర్ ఆర్ కృష్ణయ్య గారు రావడం జరిగింది. ఇక్కడ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నేతలు, వివిధ కుల సంఘాల నేతలు అందరూ హాజరు కావడం జరిగింది. ఇక్కడ సమావేశం అందరిలో ఇప్పుడు డిసైడ్ చేసింది ఏంటంటే, అన్న చెప్పిన సూచన ప్రకారం ప్రతి పార్లమెంట్లో ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరినీ నిలదీసి, ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను నిలదీసి బీసీలకు బడ్జెట్ ఎంత ఇస్తారు, బీసీల గురించి వాయిస్ ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు మన 47 lakhs crores బడ్జెట్లో మనకి ఇచ్చింది 2000 కోట్లు. అవి మొత్తం ఉన్న బీసీలకు చాక్లెట్లు అన్నీ కూడా సరిపోదు. మనకు ఇంటికి 50 లక్షలు కావాలి అంటే 27 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలి. బీజేపీ ప్రభుత్వం హిందువుల గురించి హిందుత్వాన్ని కాపాడుతున్నది అనే దాంట్లో 130 కోట్ల జనాభాలో 70 కోట్ల నుంచి 90 కోట్ల మంది హిందువులు ఉంటారు. అందులో 65 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మీరు బీసీలను బాగు చేస్తే ఆటోమేటిక్ హిందుత్వం బాగుపడుతుంది, భారతదేశం అంతా బాగుపడుతుంది. సో మేము బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చెప్పేది ఒకటే, ఇన్ని రోజులు మమ్మల్ని వంచారు, మమ్మల్ని అంతా ఏదో ఇట్లా మభ్య పెట్టేసి ఎలక్షన్లు దాటేసుకుంటే మా వాళ్ళని క్యాండిడేట్ టీచర్ కూడా చేయకుండానే ఓన్లీ జెండాల మీదకే వాడిరు. ఇప్పుడు బీసీలు అందరూ డెవలప్ అయ్యారు, ప్రతి ఒక్కరికి అర్థమైంది ఓటు విలువైంది, రాజకీయ పవర్ విలువైందని చెప్పి. సో ప్రతి ఒక్క పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీసీలను గౌరవించాలి, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళతోటి చేపించుకున్న శ్రమకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు పదవులు ఇవ్వాలి. తర్వాత బీసీ బడ్జెట్లు బీసీలకు కేటాయించాలి. పార్లమెంట్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. సో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇవన్నీ కనుక చేయకపోతే అన్ని సంఘాలు కూడగట్టుకొని అతిపెద్ద రాజకీయ శక్తిగా మారి ఆర్ కృష్ణ నేతృత్వంలో మేమే ఒక పెద్ద రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేలుగా చేసి మీ పార్టీలన్నీ ఖాళీ చేస్తాం. జై బీసీ.